బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన తాలిబాన్లు భీకర దాడి చేశారు. డ్రోన్ బాంబులతో పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసింది తాలిబాన్. అయితే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో రూల్ చేస్తున్న తాలిబాన్లకు పాకిస్తాన్కి మధ్య అంత సంబంధాలు బాలేవు. అయితే రీసెంట్గా చైనాలో తాలిబాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి, తాత్కాలిక విదేశాంగ మంత్రితో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అండ్ చైనా విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూడా బీజింగ్లో సమావేశమయ్యారు. దాని తర్వాత అంతా ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉందో అది క్లియర్ అయిపోయింది. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తారు అనే మాట బయటకు వస్తున్న నేపథ్యంలో మరోసారి తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ కాన్వే పైన దాడి చేయడంతో ఏదైతే ఇద్దరి మధ్య సంబంధాలు సద్దుమడుగుతున్నాయో అవి మరోసారి కూడా తారాస్థాయికి చేరాయి. అంటే ఇద్దరి మధ్య మళ్ళీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా కూడా ఇద్దరి మధ్య మరోసారి గొడవలు జరుగుతాయా అనే కోణంలో కూడా ఇప్పుడు వార్త బయటకు వస్తుంది. అయితే పాకిస్తాన్ సైన్యంపై కూడా తాలిబాన్లు దాడికి దిగారు. అదును చూసి మిలిటరీ కాన్వాయ్ పై దాడి డ్రోన్ అటాక్ చేశారు తాలిబాన్లు. దీంతో పాక్ సైన్యం కాన్వాయ్ కూడా ముక్కలైపోయింది. దాదాపు 10 మందికి పైగా పాక్ సైనికులు ఇందులో చనిపోవడం జరిగింది. గత కొన్నేళ్లుగా కూడా పాక్ వ్యతిరేకంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పైన పోరాటం చేస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనము చూస్తున్నాము. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి తర్వాత ఏ రకంగా డ్రోన్ అటాక్ జరిగింది, ఆ అటాక్తో వాళ్ళు ఏదైతే డ్రోన్ సహాయంతో బాంబు వదిలారో ఆ బాంబులు అక్కడ బ్రిడ్జ్ పైన ఉన్న ఆర్మీ కాన్వాయ్ కూడా మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఆ వెహికల్ అంతా కూడా పీసెస్గా కూడా ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి కనిపించింది. దాని తర్వాత అందులో ఉండే 10 మంది సైనికులు చనిపోయినట్లు ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఒకసారి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. డ్రోన్ అటాక్ జరగగానే వెంటనే అక్కడ ఒక బ్లాస్ట్ సంభవించింది. ఆ తర్వాత అక్కడ ఉండే వెహికల్స్ కూడా ఆ బ్లాస్ట్లో కంప్లీట్గా కూడా ధ్వంసమైపోయాయి. అందులోంచి దిగి కూడా కొంతమంది పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. కానీ దిగలేకపోయి అందులో చిక్కుకుపోయిన కొంతమంది సైనికులు కూడా 10 మంది వరకు సైనికులు కూడా చనిపోయినట్టు ఇప్పటికే తెలుస్తుంది. ఒకసారి ఆ డ్రోన్ అటాక్ కి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. విజువల్స్ చూసారు కదా, ఏ రకమైన దాడి తాలిబాన్లు చేశారో. అయితే ఒక ఆర్మీ కాన్వాయ్ని టార్గెట్ లాక్ చేసి మరి ఆర్మీ కాన్వాయ్ పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రోన్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇందులో 10 మంది వరకు కూడా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో అక్కడ స్క్రీన్ పైన కూడా మనం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా టార్గెట్ని లాక్ చేసి వీళ్ళు తెహ్రీకే తాలిబాన్ టీటీపీ వాళ్ళు కూడా డ్రోన్ అటాక్ చేశారు. తమ డ్రోన్లను పాకిస్తాన్ గుర్తించకుండా కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పకడ్బందీగా తాలిబాన్లు అటాక్ చేశారు. రహస్యంగా పాక్ కాన్వాయ్ దగ్గరకు వచ్చి అంటే ఆల్మోస్ట్ పాక్ భూభాగంలోకి చొరబడి మరి పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. డ్రోన్ బాంబులతో ఏదైతే బాంబ్స్ డ్రోన్కి అటాచ్ చేసి ఉంటాయో ఆ బాంబ్స్ని జారవిడిచి దాడి జరిగినట్లు కూడా ఇప్పటికే సమాచారం. అయితే పాక్పై తెహ్రీకే తాలిబాన్ చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. చాలా స్ట్రాటజికల్లీ పాక్ను దెబ్బ కొట్టారు తాలిబాన్లు. పాక్ను వెంటనే ఏవైతే పాక్లో అంతర్గతంగా కూడా సెక్యూరిటీకి సంబంధించి కూడా ఎన్నో చిక్కులు ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఒకవైపేమో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అటాక్ చేస్తుంటే మరోవైపు తాలిబాన్లు కూడా చేస్తున్న దాడులతో పాకిస్తాన్ సైన్యం కాస్త ఆందోళనలో కనిపిస్తుంది. ఎందుకంటే తమ సైన్యంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. లోపలికి వచ్చి మరి దాడులు జరుగుతున్నాయి. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా ప్రధాన వైమానిక స్థావరాలపైన కూడా డ్రోన్ అటాక్ చేసేంత వరకు కూడా పాకిస్తాన్ కనుక్కోలేకపోయింది. అండ్ ఆల్సో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లోని క్వెటా లాంటి ప్రదేశాల్లో కూడా దాడి చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయలేకపోతుంది. మరోవైపేమో
ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ని పంపించి డ్రోన్ బాంబులతో అటాక్ చేస్తున్నా కూడా పాకిస్తాన్ ఆర్మీ దాన్ని కనిపెట్టలేకపోయింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే, ఇలాంటి దాడులు చూస్తుంటే భవిష్యత్తులో పాకిస్తాన్కి సంబంధించి భారీ ముప్పు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా భారీ ముప్పు తప్పదని కూడా పాక్ రక్షణ శాఖ కూడా భావిస్తుంది. అయితే ఇప్పటికే దాడులను నివారించుకోవడంపై కూడా పాకిస్తాన్ హై టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకునేందుకు ఫోకస్ చేస్తుంది. రీసెంట్గా కూడా రష్యా కూడా తమకు ఏవైతే వెపన్స్కి సంబంధించి తమకు వెపన్స్ సప్లై చేయాలంటూ కూడా ఇప్పటికే రష్యాను కూడా కోరింది పాకిస్తాన్. అయితే ఇప్పటికే చైనా కూడా పాకిస్తాన్కి వెపన్స్కి సంబంధించి చాలా వరకు వెపన్స్ని కూడా చైనా పాకిస్తాన్కు సప్లై చేస్తూ వస్తుంది. అయినా కూడా డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నప్పటికీ కూడా అటు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటు తాలిబాన్లు వీళ్ళు టైం దొరికిన ప్రతిసారి దాడి చేస్తున్నారు. దాడి అంటే ఇలాంటి దాడి కాదు, కరెక్ట్గా టార్గెట్ని లాక్ చేసి మరి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ డ్రోన్ బాంబు కూడా వాళ్ళు ఎలా రిలీజ్ చేశారో, దాని తర్వాత అక్కడ దాడి ఎలా జరిగింది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 10 మంది సైనికులు కూడా చనిపోయినట్టు సమాచారం. సో మొత్తం మీద పాకిస్తాన్లో అంతర్గత యుద్ధంతో పాటు అటు బార్డర్ అటు సైడ్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేస్తోంది. దీంతో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారా అన్నట్టుగా పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. మరోవైపు ఏమో తీవ్ర సంక్షోభం నెలకొంది పాకిస్తాన్లో. ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరాయి. దీంతో అక్కడ ఉండే స్థానికులు కూడా, ఎవరైతే అక్కడ పాకిస్తాన్లోని పౌరులు కూడా వీధుల్లోకి వచ్చి వీధి పోరాటాలు కూడా చేస్తున్నారు. సో చాలా వరకు కూడా పాకిస్తాన్ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ తాలిబాన్ చేసిన ఈ అటాక్తో ఫర్దర్గా ఈ పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. సో మరోసారి పాకిస్తాన్ ఇంకా తాలిబాన్కి మధ్య ఏదైతే సంధి కుదిరే అవకాశం ఉందో, చైనాలో వీళ్ళందరూ కూడా బీజింగ్లో కలిశారు. తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రితో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అండ్ ఆల్సో చైనా విదేశాంగ మంత్రి, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా చైనాలో కలుసుకున్నారు. ఇంటర్నేషనల్ కారిడార్ బిల్డ్ చేయడానికి పాకిస్తాన్ అదేవిధంగా తాలిబాన్ వీళ్ళిద్దరూ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం వీళ్ళిద్దరూ ఒకరినొకరు సహకరించుకోవాలి. అండ్ ఆల్సో ఏదైతే ఇంటర్నేషనల్ కారిడార్ చైనా బిల్డ్ చేస్తుందో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఒకరినొకరు పరస్పరంగా సహాయం అందించుకోవాలి, డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలంటూ కూడా చైనా చెప్పిన నేపథ్యంలో రెండు దేశాలు ఒప్పుకున్నాయి. కానీ ఏదైతే తెహ్రీకే తాలిబాన్ చేసిన దాడుల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడిప్పుడే మంచి సంబంధాలు కలుగుతున్నాయనుకున్న నేపథ్యంలో ఇలాంటి దాడి తర్వాత ఈ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాల్సిన అంశం.